హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. హ్యాపీ న్యూ ఇయర్. మన ఆంధ్రప్రదేశ్లో 31 అలాగే జనవరి 1 సందర్భంగా మద్యం విక్రయాల్లో లాభం చాలా భారీగా వచ్చిందంట. ఈరోజు న్యూస్ పేపర్లో ఆ వార్తనే హైలైట్ చేశారు. అంటే మెయిన్ వార్తల్లో అది కూడా జోడించారు. లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఈ ఇయర్ మద్యం అమ్మకాలు 40% పెరిగాయి. దానికి సంబంధించిన ఆదాయం 60% పెరిగింది. మరి ఈ మద్యం ఆదాయం గురించి అలాగే విక్రయాల గురించి ఆంధ్రప్రదేశ్లో మాట్లాడుకుంటుంటే, మహారాష్ట్రలో మాత్రం ఈ 31st నైట్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ దానికి భిన్నంగా జరిగాయి. మద్యాన్ని దూరం చేయాలి, మద్యాన్ని వదిలేయాలి అనే సందేశాన్ని ఇస్తూ 200 ప్రాంతాలకు సంబంధించిన ప్రజలు దీనిలో పాల్గొని కేవలం 31st నైట్ పాలను మాత్రమే సేకరించారు. ఉచితంగా 1000 లీటర్ల పాలని ప్రజలందరికీ కూడా అందజేసి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి అనే నినాదంతో స్టూడెంట్స్ కూడా ముందుకొచ్చారు. మహారాష్ట్ర స్టూడెంట్ సొసైటీకి సంబంధించిన వారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారనమాట. మరి చూడండి, మహారాష్ట్ర మద్యాన్ని వాడకం తగ్గించడంలో ఎలా ముందుంది, ఎలా సపోర్ట్ చేస్తుంది అనేది మనం ఆలోచించాలి. మద్యం విక్రయాల్లో లాభాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం, కానీ ఆ నష్టాన్ని కూడా భరిస్తూ మరి ఆ ప్రాంత ప్రజలందరూ కూడా ఈ సెలబ్రేషన్స్ పాలతో చేసుకునేలాగా ప్రభుత్వం సహకరించిందనే చెప్పాలి.